పాకిస్తాన్ని స్వాధీనం చేసుకోవాలి, పీఓజేకేని స్వాధీనం చేసుకోవాలి అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ దానికి పాకిస్తాన్‌కి గట్టి బుద్ధి చెప్పడం వరకు నో ప్రాబ్లమ్. కానీ దాన్ని స్వాధీనం చేసుకుంటే దానంత దరిద్రం ఇంకోటి లేదు. 77 ఏళ్ల నుంచి కాశ్మీర్‌ని మేపుతున్నాం మనం. భారత శత్రువులు, భారత్ అంటే అనుక్షణం మీరేంటి భారతదేశం నుంచి వచ్చారా అని అడిగేటటువంటి ప్రజలు అక్కడ. కానీ వాళ్ళని మేపుతున్నాం. రోడ్లేసాం, కాలువలు కట్టాం, రైళ్లు ఇచ్చాం, సదుపాయాలన్నీ ఇచ్చాం. పీఓజేకలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అడుక్కు తింటున్నారు. పాకిస్తాన్లో దిక్కుమొక్కు లేక చస్తున్నారు, తీవ్రవాదులుగా మారుతున్నారు. అయినా సరే మత పిచ్చతో ఉండేటటువంటి దరిద్రులు వాళ్ళు. ఇప్పుడిప్పుడు కొద్దిగా మారుతున్నారు. ఒక 60-70% మారారు. ఇంకా 30% మంది అట్లాగే ఉన్నారనడానికి సాక్ష్యం మన పహల్గావ్ దాడి. అదే సందర్భంలో వాళ్ళల్లో ఈ మత పిచ్చ అనేటటువంటిది పోదు. వాళ్ళని తెచ్చిపెట్టుకోవడం అంటే నెత్తిన శనిపెద్దమని పెట్టుకోవడమేనమాట. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో పని పాట చేయకుండా దేశాన్ని దోచుకు తినేటటువంటి దరిద్రులు మేపుతున్నాం. కేరళలో అదే జరుగుతోంది. పాకిస్తాన్లో అదే చెయ్యాలి. రేపు పొద్దున దేశంలో మనమందరం కట్టే పన్నులు తీసుకెళ్ళి ఆ దరిద్రులు మేపుతూ ఉండాలి. వాళ్ళు ఒక్కోళ్ళు 10 మందిని 20 మందిని అంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఓటు హక్కులు, వాళ్ళకి ఆస్తులు ఇవ్వటం, వాళ్ళకి ప్రయోజనాలు ఇవ్వడం. కానీ వాళ్ళు మాత్రం భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడం. పాకిస్తాన్ అబ్బాయిల్ని ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఆ పుట్టిన బిడ్డలు ఏ ఒక్కడికన్నా భారతదేశం వాళ్ళ రోజున పాకిస్తాన్ కనుక మా దేశం మీదకి తాట తెస్తాను ఒక్కడన్నా అంటున్నాడా? అక్కడ లేదు. వాడెవడు ఏది కర్ణాటకకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు అన్నారని బాగా వైరల్ చేస్తున్నారు. చాలా గుడ్. కాకపోతే అదే కర్ణాటకలో కదా చివరికి రోడ్డు మీదన కాళ్ళ కిందన పాకిస్తాన్ జెండాలు ఉండటానికి కూడా అంగీకరించలేకపోయింది. అదే కేవలం ప్రచారపు స్టేట్మెంట్లు తప్పించి ఏమీ లేదు. కాబట్టి కావాల్సింది గట్టి దెబ్బతీయాలి వాళ్ళని. కానీ తీసుకుంటే మాత్రం దానంత దరిద్రం ఇంకోటి లేదు.